మా పిల్లలకు సాయంత్రం పూట అరే గివి తినులురా అని ఇస్తే అబ్బా గివ్వా అని ముక్కిరిస్తున్నారు. అమ్మర బిడ్డ మీరు గిట్లా కొత్త రుచులకు అలవాటు పడుతున్నారా అని ఇక నేనేం చేసిన వాళ్ళకి ఇచ్చినవి అన్నీ సపరేట్గా పక్కకు పెట్టేసి ఉన్న వాటిని వాళ్ళు తినేటట్టుగా ఎట్లా చేయాలా అని కొద్దిసేపు ఆలోచించిన. ఇక ఆలోచించి ఇక గివి రెడీ చేసి ఫస్ట్ నేను తిన్నా. ఎందుకంటే మరి అది టేస్ట్ ఎట్టుంది వాళ్ళు తినగలుగుతారా లేదా అని చూసినా సూపర్ ఉంది. ఇక గిన్నె కోసం ఏం చేసిన అంటే ఇంట్లో ఆల్రెడీ బన్నులు ఉన్నాయి, దాన్ని తీసుకున్న మధ్యలోకి కట్ చేసి జాయింట్ అట్టనే ఉంచేసిన. 3 తీసుకున్నా, 3 మంచిగా నడిమికి కట్ చేసిన. ఇక కట్ చేసిన తర్వాత ఇక పక్క పొంటి ఇంకా పెద్ద పెనం పెట్టిన, దాంట్లో మంచిగా నెయ్యి వేసిన. ఇక నెయ్యి అంతా కరిగి మంచిగా వేడయ్యి ఆ పెనం అంతా అయిన తర్వాత ఈ కట్ చేసిన బన్ను ముక్కలు రివర్స్లో 3 ఆకం 1 2 3 వరుసగా దాని మీద అయితే వేసిన. ఇట్లాంటివి పిల్లలు తినలేదు అని అంటే మన స్టైల్లో మనం ఎట్లా చేయాలి అనేది బొచ్చడని వీడియోలు మన అకౌంట్లో ఉంటాయండి. మీకు ఏం ఐడియా రాలేదంటే ఒక్కసారి నా అకౌంట్ని చెక్ చేసి చూడండి, మీకు బోర్డ్ అనే ఐడియాలు వచ్చేస్తే వాటిని మీరు ఫాలో అవ్వచ్చు. ఇక ఇట్లా బన్ను ముక్కలను అయితే కింది వైపు పైన వైపు 2 వైపులా కాల్చుకున్నా. కాల్చిన తర్వాత ఇక తేనె. ఇప్పుడు అసలే సీజన్ చేంజ్ అవుతుంటే ప్రతి ఒక్క పిల్లలకి జలుబులు దగ్గులు అలాగే గొంతు పట్టడం ఇలాంటివి ఎన్నో వస్తున్నాయి. సో వాటన్నిటికీ వీరు కూడా ఈ తేనె. సో మెడిసిన్స్ ఎలాగో వేసుకుంటారు అనుకోండి, కానీ ఇంటి వైద్యం అనేది ముఖ్యం కాబట్టి ఇక ఇట్లా కొంచెం అయితే తేనె అయితే నేనైతే కలుపుతున్నాను. మీ వాళ్ళకు నచ్చితేయండి, లేకపోతే లేదు. ఇక తర్వాత చీజ్ తీసుకున్నా. ఇప్పుడు బయట ఏది తిన్నా కూడా వాళ్ళకి అదే టేస్ట్ కలుగుతుంది కదా. ఇక గిదిని కూడా వాళ్ళు ముక్కిరివ్వకుండా తినాలి అంటే జర్రంతా అది ఉండాలి. అది కూడా పాలతో తయారు చేసిందే కాబట్టి ఆరోగ్యానికి మంచిదే కదా అనేసి ఇక 3 మీద సారీ 6 మూతల మీద మొత్తం అయితే దీన్ని సెట్ చేసేసరికి నా ప్లేట్లు నాది కూడా మొత్తం అయిపోయింది. ఇక చీజ్ వేసినాక చిన్నగా మంట పెట్టి ఇక జర్రంతా మూత పెట్టిన. ఇది ఓవెన్ ఉంటేనైతే మనకి ఎక్కడ మాడకపోవు, కానీ మనం చేసేది పెనం మీద ఎట్లుంటుంది, రఫ్ అండ్ టఫ్ ఉంటుంది. ఓవెన్లో అయితే మనకి ఎంత వేడి కావాలో అంత వచ్చేసి మాడకుండా మంచిగా ఉంటుంది. కానీ ఇప్పుడైనా కూడా ఏమున్నది, మాడింది అన్న దగ్గర మనం కట్ చేసుకునేటట్టుగా ఉంచుకుంటే సరిపోతుంది. ఇక లోపలనైతే కొంచెం సాసు అక్కడక్కడ కొంచెం బొట్టు అయితే పెట్టేసిన. ఇక దాని తర్వాత ఇంకొక మూత తిప్పేసరికి కింద జరంతా మాడింది. ఇక మాడింది కదా అని మనం పాడేస్తాం మానుల్లా. ఏం చేసినా మాడేసరికి మొత్తం కట్ చేసిన. మనం ఏదైనా వంట చేసేటప్పుడు ట్రై చేస్తున్నాం అంటే ఏదైనా అయితే అక్కడి వరకు తీసేస్తాం, కానీ వంటని మొత్తం తీసుకుబెట్ట డస్ట్బిన్లో పడేసుకుంటాం. మన చేతులతో మనం చేసుకున్నదిలా కాబట్టి దాన్ని ఎలా తినాలి, ఇంకొకసారి ఎలా పొరపాటు చేయొద్దు అనేది ఇలాంటి ప్రయోగాల వల్లనే మనం తెలుసుకోవాలి. ఇంట్లో వంట చేసేటోళ్ళని అంటున్న ఆడలైనా మొగలైనా కూడా ఇక మాడిందైనా కూడా కర్ర అంటూ మంచి టేస్ట్ ఉండదు నాకైతే. అందుకని నా కోసం అని నేను పక్కకు పెట్టుకున్నా. ఇక దాని తర్వాత కట్ చేసినాక తెల్లగా కనబడుతుంది అంటే లోపల వైపు మనకి కావాలి కదా, అప్పుడే కదా మంచి టేస్ట్ ఉంటుంది. లేకపోతే పచ్చి ఏం మంచిగా ఉంటుంది, నార్మల్గా బన్ని తిన్నట్టు ఉంటుంది. ఇక దాని మీకలు కూడా గింతంత సాస్ వేసినా మరీ ఎక్కువ కాకుండా చిన్నగా వాళ్ళు ఏదో చూసుకుంటూ సంబరపడుకుంటూ తినేటట్టుగా ఇన్నైతే ఇట్లా తయారు చేసి ఇక తీసుకుపోయి చూడుతూనే మా 3 కోతులు మంచి రుచి ఉంది అనుకుంటాను అయితే తిన్నారు. 3వ కోత అంటే ఎవరు అనుకోకలి మా ఆయన అంటున్నా. నేను సగం టేస్ట్ చూసినా సగం మా ఆయనకి చేసినాక అది 3 రకం తిన్నారు. ఎక్కువ ఖర్చు లేకుండా బయటికి పోయి అవి తీసుకొచ్చి పిల్లలకు ఆరోగ్యం ఖరాబ్ చేయకుండా అయ్యయ్యో ఏం చేయాలి అని ఆలోచించి ఉన్న వాటితో కొత్తగా రెడీ చేసినాం. బాగుంది కదా, బాగుంటుంది.